గైస్ వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నుంచి అప్డేట్ వచ్చింది. మనకు ఈ కాయిన్స్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం కరెంట్ బ్యాలెన్స్లోకి వచ్చింది. అండ్ ఆ కరెంట్ బ్యాలెన్స్ ఉన్న మొత్తం ఈ కాయిన్స్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అది ఏ విధంగా అనేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీరు ఈ కాయిన్స్కి సంబంధించిన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి ఈ కాయిన్లో ఏ విధంగా సైన్ అప్ అవుతారు, ఈ కాయిన్లో ఎలాంటి వర్క్ చేయకుండా జస్ట్ ఈ కాయిన్స్ని ఏ విధంగా ఏం చేస్తారని ప్రీవియస్ వీడియోస్లలో చెప్పాను. అండ్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ యొక్క ఈ కాయిన్ డాష్బోర్డ్లోకి రండి. ఈ కాయిన్ డాష్బోర్డ్లో రాగానే ఇక్కడ వచ్చేసి సేవింగ్స్ బ్యాలెన్స్లో వచ్చేసి మనకు అన్ని మొత్తం కరెంట్ బ్యాలెన్స్లో ఉంది. ఇప్పుడు మనకు ఇందులో కరెంట్ బ్యాలెన్స్లో ఉన్న వాటిని మొత్తం మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని ఎవరైతే మీ యొక్క అకౌంట్ని వాట్సాప్ నెంబర్తో కనెక్ట్ చేయలేదో వాళ్ళు వచ్చేసి కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంకొక 100 ఈ కాయిన్స్ అనేవి వస్తాయి. అండ్ ఎవరైతే బ్రేవ్ బ్రౌజర్లో మీరు త్రూ బ్రేవ్ బ్రౌజర్ నుంచి మీరు ఈ కాయిన్ లోకి లాగిన్ అయినట్లయితే మీకు ఇంకా అడిషనల్గా 100 నుంచి 150 ఈ కాయిన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇంకో ఆఫర్ ఏంటంటే ఇస్తున్నారంటే దానికి సంబంధించిన యాప్ ఉంది. ఈ యాప్ని మనం వచ్చేసి ఇన్స్టాల్ చేసుకుని మా యొక్క వ్యాలెట్ని కనెక్ట్ చేసినట్లయితే మనకు ఇంకా అడిషనల్గా 100 ఈ కాయిన్స్ అనేటివి ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు వ్యాలెట్ డీటెయిల్స్ దగ్గర వచ్చేసి లింక్ ఈ కాయిన్ వ్యాలెట్ అండ్ ఈ కాయిన్ 100 ఈ కాయిన్స్ కరెంట్ అకౌంట్. అండ్ ఈ యొక్క 100 ఈ కాయిన్స్ మనం ఇన్స్టాంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోండి. దీనికి సంబంధించిన యాప్ సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. మనకు ఇందులో వచ్చేసి జస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పిన్ అడుగుతుంది. మనం పిన్ని ఎంటర్ చేయండి. 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు రిజిస్టర్ అడ్రస్ @tribe అని ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ అకౌంట్ ఉంది. మనకి ఇప్పుడు అకౌంట్ లేదు కాబట్టి ఇందులో వచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా వచ్చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ యొక్క ఈ కాయిన్కి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అది ఇవ్వండి. అండ్ సెండ్ అని కోడ్ అని కొట్టగానే మన యొక్క ఈమెయిల్ ఐడికి ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి నా యొక్క ఈమెయిల్ ఐడికి వచ్చిన కోడ్ని నేను ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క నేమ్ ఇవ్వచ్చు. నేను సింపుల్గా వచ్చేసి ప్రసాద్ ఇన్ఫో అని ఇస్తున్నాను. ఓకే గైస్, ఈ విధంగా వచ్చేసి మనకు రిజిస్టర్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఇందులో వచ్చేసి మనము మన యొక్క ఈ కాయిన్స్ని ఇందులో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మన ఊంబ్యాడ్ వ్యాలెట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఊంబ్యాడ్ వ్యాలెట్ వచ్చేసి మన ఒక ఈ కాయిన్స్ని ఊంబ్యాడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో నుంచి వచ్చేసి మనము ప్రోబిట్లోకి ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ వచ్చేసి మనం ఒక ఈ కాయిన్స్ అన్నింటి సెల్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి, మళ్ళీ ఇంతకుముందు వచ్చేసి మనం ఏదైతే ఇచ్చామో అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను ప్రసాద్ ఇన్ఫో ఇచ్చాను కాబట్టి నేను ప్రసాద్ ఇన్ఫో @tribe అని ఉంది. అండ్ లింక్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ కాయిన్ వ్యాలెట్కి మనకు ట్రైబ్ వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చేసింది. అండ్ మనకు దగ్గర ఉన్న ఫండ్స్ని కూడా మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సమ్ టికెట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఆ టికెట్స్ని కూడా ఏ విధంగా చేస్తానని చెప్తాను. ఇక్కడ వచ్చేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. 3 లైన్స్ మీద ట్యాప్ చేసేసి టికెట్ హిస్టరీ ఉంది చూడండి. టికెట్ హిస్టరీ దగ్గర రండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పటివరకు నాకు టోటల్గా 167 వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 165 టికెట్స్ని యూజ్ చేశాను. అండ్ ఇక్కడ దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి స్క్రాచ్ అనగానే మీకు సమ్ ఈ కాయిన్స్ అయితే వస్తాయి. నాకు 2 ఈ కాయిన్స్ వచ్చాయి. నా దగ్గర ఇంకో టికెట్ ఉంది కాబట్టి నేను కూడా ఇప్పుడు వచ్చేసి స్క్రాచ్ చేస్తున్నాను. 2 అండ్ ఇంకా 2 వచ్చాయి. మొత్తం 4 ఈ కాయిన్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇంకా సింపుల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు అండ్ మనం వచ్చేసి డాష్బోర్డ్ దగ్గరకు వద్దాం. ఇక్కడ వచ్చేసి డాష్బోర్డ్ మీద క్లిక్ చేద్దాం. డాష్బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అకౌంట్లో ఎన్ని చూడండి, దాదాపు 6162 వచ్చాయి. ఇంతకుముందు వచ్చేసి 6058 ఈ కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నా యొక్క ట్రైబ్ వ్యాలెట్ యాడ్ చేశాను కాబట్టి ఇంకొక 100 ఈ కాయిన్స్ అయితే యాడ్ అయ్యాయి. అండ్ 4 ఈ కాయిన్స్ అయితే ఇంకా ఇప్పుడు టికెట్స్ రూపంలో వచ్చాయి. అండ్ మీరు ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేసినట్లయితే అప్ టు మీకు 100 ఈ కాయిన్స్ వస్తాయి. అండ్ సైన్అప్ ఎవరైతే సైన్అప్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసి 100 నుంచి 500 ఈ కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా లింక్ చేయండి. ఓకే గైస్, అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి విత్డ్రా ఈ విధంగా అని చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ కాయిన్ వ్యాలెట్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో కూడా ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. అండ్ వాటికి సంబంధించిన 2 వీడియోస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ మీకు ఎండ్ స్క్రీన్లో అనేది ఇస్తాను. సింపుల్గా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చూడండి,
ఇప్పుడు వచ్చేసి కరెంట్ బ్యాలెన్స్ ఉన్నది ఇక్కడ 6162 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి విత్డ్రా ఉంది కదా, విత్డ్రా దగ్గరకు వచ్చేసి విత్డ్రా ఫండ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు 1000 ఈ కాయిన్స్ పర్ వీక్ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ 2000 కాయిన్స్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మనం పర్ మంత్లో విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి మోర్ దెన్ మీరు 5000 ఈ కాయిన్స్ మీరు విత్డ్రా చేసుకోవాలంటే 43 మెంబర్స్ మీకు ఫుల్లీ వ్యాలిడ్ రిఫరల్స్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు ఫుల్లీ వ్యాలిడ్ రిఫరల్స్ వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నారు. అండ్ యావరేజ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకు వచ్చేసి 10,000 ఎబో ఈ కాయిన్స్ అనేవి ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది కూడా మీరు ఎవరైతే చేస్తున్నారో మీరు వచ్చేసి ఖచ్చితంగా బ్రేవ్ బ్రౌజర్లోనే చేయాలి. మీరు దగ్గర బ్రేవ్ బ్రౌజర్ లేకుంటే బ్రేవ్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఖచ్చితంగా వచ్చేసి మీరు బ్రేవ్ బ్రౌజర్లోనే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నా యొక్క వ్యాలెట్ ఐడి అని ఇచ్చేస్తున్నాను. మనకు పర్ వీక్ వచ్చేసి 1000 వచ్చి ఉంది కాబట్టి మనకు కూడా ఇచ్చేసి 1000 అని ఇచ్చేద్దాం. 1000 ఇచ్చేసి రిక్వెస్ట్ అని మీద క్లిక్ చేద్దాం. ఇవ్వగానే మనకు ఒక ఈమెయిల్కి ఒక వెరిఫై లింక్ అని వస్తుంది. ఈ యొక్క వెరిఫై లింక్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి నాకు 1000 రూపీస్ది వచ్చింది. ఇక్కడ వచ్చేసి నేను వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. వెరిఫై మీద క్లిక్ చేయగానే నేను డైరెక్ట్ నాకు బ్రేవ్ బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ కాగానే మనకు రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే గైస్, ఈ విధంగా మనం మొత్తం అనేది మీరు విత్డ్రానే చేసుకోవచ్చు. 1000 వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఒక చార్ట్ ఉంది. మీకు లెస్ దెన్ 50 మెంబర్స్ కన్నా తక్కువ ఫుల్లీ వ్యాలిడ్ రిఫరల్స్ ఉన్నట్లయితే మీకు పర్ వీక్ వచ్చేసి 1000 అండ్ మంత్లీ వచ్చేసి 2000, మోర్ దెన్ 50 ఉన్నట్లయితే వీక్లీ వ్యాలిడ్ బ్యాలెన్స్ కండిషన్ ఇక్కడ వచ్చేసి 10,000 నుంచి 50K మాత్రం ఉన్నట్లయితే వీక్లీ వచ్చేసి 2500 అండ్ మంత్లీ వచ్చేసి 5000 మాత్రమే. మోర్ దెన్ 100 కన్నా ఎఫ్ఈ వ్యాలిడ్ రిఫరెన్స్ ఉన్నట్లయితే మీకు 10,000 వీక్లీ, మ్యాక్సిమం మంత్లీ వచ్చేసి 20,000 మాత్రమే వస్తుంది. ఈ విధంగా గైస్. అండ్ ఇప్పటివరకు అయితే ఎవరైతే ఈకెన్లో జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసి మీరు ఎటువంటి వర్క్ లేదు, జస్ట్ సైన్ అప్ అవ్వడం. ఇందులో వచ్చేసి ఈకెన్లో ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ విధంగా సైన్ అప్ అవ్వాలని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒకసారి మీరు అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఏ విధంగా విత్డ్రా చేస్తారో ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 వీడియోస్ మీరు చూడండి. ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.